కాపు ఉద్యమాన్ని అనవసరంగా రెచ్చగొట్టుకోవడం దండగేమో. వాస్తవంగా రైలు తగలబెట్టిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటాను. ఎందుకంటే సామాన్య ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు, వణికిపోయారు ఆ రోజున. బట్ ఆ రోజున ప్రభుత్వం అనుసరించినటువంటి తీరులో స్పష్టత లేదు, భయం ఉంది, మొహమాటం ఉంది, ఓట్లకు సంబంధించినటువంటి ఆందోళన ఉంది. ఆ కారణంగా ముద్రగడ మీద ఏదో కేసు అన్నట్టుగా కథ నడిపేసి అసలు ఇష్యూ డైవర్ట్ చేసేసుకున్నారు. ఒక రైల్వే అఫెన్స్లో అంత వీక్గా కేసు ఉండటం, కొట్టివేయబట్టడం కరెక్ట్ కాదు. బట్ అట్ ద సేమ్ టైం అక్కడ ఈ కులపు పాయింట్ని రైజ్ చేయడంలో ముద్రగడ సక్సెస్, దాని ఇంపాక్ట్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి కారణమైంది ఆ ప్రాంతంలో. ఇప్పుడు మళ్ళీ చర్య తీసుకోవాలనుకున్నప్పుడు కోర్టు ద్వారా తీసుకురావాలనుకున్నటువంటి ఆలోచన కరెక్టే, కానీ అది నిశ్శబ్దంగా జరగాల్సినటువంటి పని. ఎవరి చేతనో ఏ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయించి అప్పుడు కోర్టు అడిగితే అప్పుడు మేము చేసాం అన్నట్టు ఉండాలి. అలా కాకుండా డైరెక్ట్గా ప్రభుత్వమే ఎవరు అడగకుండానే తీసుకురావడంతో ఇప్పుడు ముద్రగడ ప్లస్ కాపులలో ఆ రోజున పాల్గొన్నటువంటి వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. ఆ వీడియోలు చూస్తే కనబడద్దు అందులో పాల్గొన్న వాళ్ళందరూ అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అందరూ రేపు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాలి, కోర్టుల చుట్టూ తిరగాలి. దాంతో మళ్ళీ ఒక అసంతృప్తి రేగుతుంది. అప్పట్లో కేసులు ఎదుర్కొన్న వాళ్ళందరూ 16 తర్వాత 19లో ఎందుకు జగన్ గెలిపించారంటే తెలుగుదేశం ఉంటే ఇంతే అని వాళ్ళందరి మీద కేసు కొట్టే ఇచ్చేటట్టు చేసుకొచ్చింది వైసీపీ గవర్నమెంట్. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని ఇప్పుడు పవన్ కళ్యాణ్ మన వెంట ఉన్నాడు కదా అనేసి అనుకుంటున్నాం. ఎస్ కరెక్టే, అదే పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా అదే కాపులు ఆనాడు ఓటేశారు. ఎందుకని? ఈ అరేంజ్మెంట్లు అప్పుడు ఆయన నోరు మెదపలేదని, రిజర్వేషన్ల గురించి నోరు మెదపలేదని. ఇప్పుడు రిజర్వేషన్ల ఊసు లేదు, కాపులకు సంబంధించినటువంటి ప్రయోజనాలు లేవు. పైగా కాపు ప్రజాప్రతినిధుల సంఖ్య తగ్గిపోయింది. కాపుల్లోనే వచ్చినటువంటి ఒక డైలాగ్ ఏంటంటే, రంగా మరణం తర్వాత కాపులకి వచ్చినటువంటి ఒక డామినేటింగ్ రోలు ఇప్పుడు కోల్పోయాము, పవన్ కళ్యాణ్ వచ్చాక కోల్పోయాము. అదే సందర్భంలో రంగా హత్య తర్వాత చంద్రబాబు కోల్పోయినటువంటి కాపుల యొక్క ప్రాపకాన్ని పవన్ కళ్యాణ్ వల్ల చంద్రబాబు సాధించారు. కాపులేమో నష్టపోయారు, బాబుకి పవన్ కళ్యాణ్ కాపులను గిఫ్ట్గా ఇచ్చారు అన్నటువంటి ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పాయింట్. అలాంటి దశలో ఈ వ్యవహారాలు తీసుకునేటప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. అట్లా వ్యవహరించినట్టు కనబట్ల.